సార్ ఐఐటి కొట్టడం ఈజీయేనా? ఐఐటిలోకి ఎంటర్ అవ్వడం ఈజీయేనా? ఇలా కలలు కనడం అయితే ఈజీ. కానీ ఆ కలని నిజం చేసుకోవడానికి అయితే నువ్వు అనుకున్న విధంగా అయితే అది సాధ్యమైతే కాదు. ఇది ఆల్రెడీ మన గ్రేట్ ఎవరు మన ఏపీజే అబ్దుల్ కలాం సార్ అయితే చెప్పారు. ఏం చెప్పారు? ద డ్రీమ్ ఈస్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అంటున్నారు. అంటే నీకు ఐఐటి కొట్టాలని ఉండి నువ్వు పడుకునే టైంలో అనుకుంటే నువ్వైతే ఐఐటి కొట్టలేవు. అది నీకు కొట్టాలన్న తపనతోని నీకు నిద్ర పట్టనీయకుండా చేసే అలా తపనతో నువ్వు ఉంటే మాత్రం ఐఐటి అనేది నీ చేతుల్లో ఉండిపోతుంది. అది మాత్రం గ్యారంటీ. సో నువ్వు ఇప్పుడు 10th అయిపోయి ఫస్ట్ ఇయర్కి అయితే వచ్చేస్తున్నావు. ఇప్పటి నుంచి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నీ ఐఐటి గోల్ అనేది జుజీబీ అయిపోతుంది. వితిన్ ఎలా అంటే ఆ ఐఐటి అనే పెద్ద ట్యాగ్ నీకు ఎగ్జామ్ రాసే టైంకి ఓ ఇదా అనే విధంగా అయితే అయిపోతుంది. అది ఎప్పుడు నువ్వు ఇప్పటి నుంచి సీరియస్గా స్టార్ట్ చేస్తావు. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి డ్రాబ్యాక్ ఏమైపోతుందో తెలుసా? ఎందుకంటే నేను నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్, నా టీచింగ్ కెరియర్లో ఉన్న నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్తున్నది ఏంటి అని అంటే, ఫస్ట్ ఇయర్లోకి 10th అయిపోయి ఫస్ట్ ఇయర్లోకి రాగానే ఫుల్ అగ్రెషన్తో ఉంటారు పిల్లలు. ఇట్లా ఐఐటి కొట్టేయాలి అది ఇది అని 2 months అయితే వెరీ అగ్రెసివ్తోనైతే ఉంటారు. సో దాని రియాలిటీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే కొన్ని డిస్ట్రాక్షన్స్లోకి, కొన్ని డ్రాబ్యాక్స్ అయిపోయి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ గోల్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్కి ముందు అంటే సెకండ్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేస్తారు. అప్పటికే మీకు ఇంత అంటే లైక్ మీరు మోయలేనంత సిలబస్ మీ నెత్తి మీద ఉంటుంది. సో అప్పటికే ఆ డ్రాబ్యాక్తోనే మీరు ఏం చేస్తారు, ఐఐటి అనే హోప్ అనేది అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటిది, మెజారిటీగా మనమైతే డ్రాపర్స్ అని కానీ కూడా వింటుంటాం. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేస్ట్ చేసి ఒకటి ఇయర్ డ్రాప్ కూడా తీసుకుంటారు. సో ఆ డ్రాపర్ లిస్ట్లో మీరు ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే నేను ఇక్కడ చెప్పబోయే క్లారిటీగా ఎలా ఫాలో అవ్వాలి, ఈ 2 yearsలో మీరు మంచి గోల్తో ఉంటే ఐఐటిలోకి ఎలా వెళ్ళాలి అనేది నేను 1 by 1 చెప్తాను. దానికి ప్లాన్ ఏంటిది, ఎలా ఉండాలి అని అంటే 2 years 1 goal. ఐఐటి ఈజ్ పాసిబుల్ కాదు, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఏంటిదంటే మనకి ఫస్ట్ ఇయర్లో టైం అనేది వాస్ట్గా ఉంటుంది నాన్న. టైం అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. దానికి టైం ఎనఫ్ ఉన్నా కానీ మనకు కావాల్సింది ఏంటి, స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ, గైడెన్స్. ఇట్ మేక్స్ ఎక్స్ట్రాడినరీ టు ఎంటర్ ఇన్ టు యువర్ డ్రీమ్ ఐఐటీస్. సో ఇలా ఎలా ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ చూడు, స్టార్ట్ ఎర్లీ, స్టే కన్సిస్టెంట్, ట్రస్ట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటిది అంటే ఫస్ట్ కరెక్ట్ స్ట్రాటజీ ఉండాలి నీకు. కరెక్ట్ స్ట్రాటజీ ఏంటి సార్, ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే ఏం లేదు నాన్న, నువ్వు డైలీ 10 to 12 hours ర్యాండమ్గా చదవడం కంటే డైలీ 5 to 7 hours ఫోకస్డ్ అవర్స్, 5 to 7 కాకుండా కానీ అట్లీస్ట్ 5 hours అన్న పెట్టుకో. ఎందుకనంటే నీ కాలేజ్ని బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ ఇదిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి నువ్వు 5 hours అయితే మెయింటైన్ అయితే చెయ్యి. నెక్స్ట్ 2 years డిసిప్లిన్. 1 day మోటివేషన్తో కాదు, 2 years డిసిప్లిన్తో చదివితే నీకు ర్యాంక్ వస్తుంది. ఒకటేసారి ఎవరో వీడియోస్ విని అయ్యా ఎగ్జామ్స్ ముందు చదివితే ఇది అయితే నీ 10th ఎగ్జామ్ లెక్క 10th ఎగ్జామ్ లెక్క బోర్డ్ ఎగ్జామ్కి చదివినట్టు అయితే కాదు. నెక్స్ట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఈజీ అయిపోతాయి. అంటే నువ్వు క్లాసెస్ని రెగ్యులర్గా విని ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని చేస్తే నీకు డిఫికల్టీ క్వశ్చన్ని కూడా ఈజీగా వితిన్ less than 1 minute సాల్వ్ చేసే అంత విధంగా అయితే నువ్వైతే అది ఎప్పుడు నీ కన్సిస్టెన్సీగా నువ్వు చేస్తున్నప్పుడు. నెక్స్ట్ వీక్లీ రివిజన్. ఇదైతే మ్యాండేటరీ నాన్న. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా వాళ్ళ హోప్ని లాస్ అయిపోతారు జేఈకి అనేది కూడా నేను క్లారిటీగా చెప్తా. ఎందుకు ఈ రివిజన్ చేయక, బ్యాక్లాగ్ అనే ఒక వర్డ్ పడిపోవడం వల్ల ప్రజెంట్ సిలబస్ని, బ్యాక్లాగ్ అనే సిలబస్ని కవర్ చేయలేక దాంట్లో అయితే మునిగిపోయి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ జేఈ ఓప్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నీ వీక్లీ స్టడీ సర్కిల్ ఎలా ఉండాలి అని అంటే ప్లాన్ యువర్ వీక్, స్టడీ కాన్సెప్ట్స్, ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో అవి చేసుకో, తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేసుకో, దాన్ని రివైజ్ చేసుకో, ఇంప్రూవ్ ఎవ్రీ వీక్. దాని తర్వాత కాన్సెప్ట్ ఫస్ట్, నీకు జేఈలో కాన్సెప్ట్ అనేది వెరీ క్లారిటీగా అర్థమైపోవాలి. అలా ఉంటేనే నువ్వు క్వశ్చన్స్ అనేది ఈజీగా చేయగలుగుతావు. ఇప్పుడు జేఈలో డైరెక్ట్ ఫార్ములా మెమరైజ్ చేస్తే స్కోర్ రాదు, నీకు డైరెక్ట్గా అక్కడ ఫార్ములా బేస్డ్ ఇవ్వడు. సో కాన్సెప్ట్ క్లారిటీ ఈస్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ క్లారిటీ ఎలా ఉండాలి, ఫిజిక్స్లో చూసుకుంటే మనకి విజువలైజేషన్తోని చూడొచ్చు. మన కెమిస్ట్రీలోకి చూసుకుంటే
కెమిస్ట్రీలో ఏంది అంటే మన కంటికి కనిపించిన దాన్ని విజువలైజ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని చదవాలి. ఇక మ్యాథ్స్ అంటారా, ప్రాక్టీస్ చేయాల్సిందే క్వశ్చన్స్ ఇలా. సో కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే స్ట్రాంగ్ కాన్సెప్ట్ బెనిఫిట్స్ ఏంటిది, సాల్వ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఈజీలీ. అంటే నీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ బెటర్ అక్యురసీ ఇన్ ద ఎగ్జామ్. అక్యురసీ అని అంటే ఎంత ఫాస్ట్గా మనం క్వశ్చన్స్ని చేయగలుగుతున్నాము అంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సేవింగ్ టైమ్ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ ఐ స్కోర్. అంటే కాన్సెప్ట్స్ ఆర్ ద ఫౌండేషన్, ప్రాక్టీస్ ఈజ్ ద పవర్, రివిజన్ ఈజ్ ద కీ. క్లియర్. దాని తర్వాత నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్. అయితే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే చదువుతారు, ప్రాక్టీస్ అనేది చేయరు. అంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది, క్వశ్చన్స్ అయితే రావు. ఇది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర విన్న రివ్యూ నేను. అయితే ఇక్కడ ఏంది, ఈ డైలీ ప్రాక్టీస్ వల్ల ఏమైపోతుందంటే క్లాసెస్ని రెగ్యులర్గా వింటే నీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. నువ్వు నోట్స్ని రివిజన్ చేస్తే నీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు పీవైక్యూ సాల్వ్ చేస్తే నీకు నమ్మకం వస్తుంది. మాక్ టెస్ట్ చేస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల నీకేమైపోతుంది అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల అంటే ఇది నీకు ఫ్లో ఉండాలి. దాని తర్వాత రెగ్యులర్గా, ఇది మాత్రం రెగ్యులర్గా చేయాల్సిందే. ఈ ఈ ప్రాక్టీస్ సెషన్ అనేది నీకు రెగ్యులర్గా ఉండాల్సిందే. అట్లీస్ట్ నువ్వు 5 అవర్స్ పెట్టుకుంటే అట్లీస్ట్ 4 అవర్స్ చదువుకొని 1 అవర్ అన్నా నువ్వు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అలా చేస్తేనే నీకు ఐఐటి అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వై డైలీ ప్రాక్టీస్. దానివల్ల ఏమైపోతుంది అంటే అక్యురసీ పెరుగుతుంది. అంటే నీకు క్వశ్చన్ చేయడంలో అక్యురసీ అనేది, ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఇంక్రీజింగ్ స్పీడ్. దాని తర్వాత బిల్డ్ కాన్ఫిడెన్స్. అంటే నీకు స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు, నాకు తెలుసు. ఒక ఫస్ట్ 2-3 మంత్స్లో ఇబ్బందే ఉంటుంది. దాని తర్వాత నీకు జేఈ అనేది అర్థం చేసుకోవడానికే 2-3 మంత్స్ పడుతుంది. దాని తర్వాత దాంట్లో నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటే నీకేమైపోతుందంటే ఓహో ఇలానా, ఇలా చేయాలనా అనేది నీకు ఒక మైండ్ సెట్ అనేది పెరిగిపోయి నువ్వు ఇంకా స్పీడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత బెటర్ ఎగ్జామ్ రీడింగ్నెస్. దాని తర్వాత ఐ స్కోర్, ఐ ర్యాంక్. నీకు స్టార్టింగ్లో ర్యాంక్ రాకున్నా కానీ ఫ్యూచర్లో అంటే నువ్వు రాస్తున్న ఎగ్జామ్ని బట్టి నీకు మార్క్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ తగ్గినా కానీ ఎక్కడ తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి సెల్ఫ్ అనాలిసిస్ కూడా మీరు చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఈజ్ ద రియల్ కీ. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చెయ్యందే ఇది. ఫస్ట్ 2 మంత్స్లో ఉన్న అగ్రెషన్ 3rd 4th మంత్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ దగ్గర కనిపించదు. నేను మెజారిటీ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర నేను చూసింది అదే. వచ్చిన టైంలో ఫస్ట్ మంత్లో సార్ నేను జేఈ కొట్టేసేయాలి, నేను ఐఐటి బొంబాయి వెళ్ళాలి, ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళాలి, ఐఐటి ఢిల్లీ వెళ్ళాలి, ఐఐటి హైదరాబాద్ వెళ్ళాలి, సార్ నాకు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ఇట్లా చెప్తూ ఉంటారు. సో అది అనుకోవడం ఈజీయే, కానీ దాన్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీని మిస్ అవుతారు వాళ్ళు. సో ఆ కన్సిస్టెన్సీ మీరు ఫస్ట్ ఇయర్లో మిస్ అయితే ఆ కన్సిస్టెన్సీ అనేది సెకండ్ ఇయర్లో నీకు ఏమైపోతుంది, ఫస్ట్ ఇయర్ టాపిక్స్ సెకండ్ ఇయర్ టాపిక్స్ రెండును కవర్ చేయాలి నువ్వు. నీకు జేఈలో అయితే ఓన్లీ సెకండ్ ఇయర్ టాపిక్స్ పెట్టరు కదా, ఫస్ట్ ఇయర్ కూడా పెడతారు. సో ఆ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేసే టైంలో నీకు వెరీ హెక్టిక్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఇయర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ చాలా అనే ఇంపార్టెంట్లో ఈ కన్సిస్టెన్సీ విల్ ప్లే వెరీ వెరీ క్లియర్. చూడు, టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు డైలీ ఇంప్రూవ్ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. టాపర్ అవ్వాలి అని అంటే నువ్వు ఏం చేయాలి, టాపర్ నీకు 100% వస్తేనే నీకు ఆ ఐఐటి సీట్ వస్తుందా అంటే కాదు. నీకు నామినల్గా 99.9%, 99 అబోవ్ పర్సెంటైల్ ఉన్నా కానీ నీకు ఐఐటి సీట్ దొరుకుతుంది. సో టాపర్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు కన్సిస్టెన్సీగా ఉంటే నీకైతే పక్కా ఐఐటి సీట్ అయితే దొరికిపోతుంది. సో దాంట్లో ఇప్పుడు 1% ఇంప్రూవ్మెంట్ డైలీ అంటే నువ్వు కన్సిస్టెన్సీగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని 1% నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే నీ 2 ఇయర్స్లో ఏమైపోతుంది, హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత స్మాలెస్ట్ స్టెప్స్ ఎవ్రీడే, బిగ్ రిజల్ట్స్ టుమారో. నీ డైలీ ప్లాన్ ఎలా ఉండాలి, సార్ నా ప్లాన్ ఎలా ఉండాలి అని మీకు ఎలా ప్లాన్ చేయాలి, ఏముండాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఈ వీక్ డేస్లో కోచింగ్ కానీ కాలేజెస్ క్లాసెస్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఉంటుంది. సో సేమ్ డే రివిజన్ 2 అవర్స్ చేయండి. దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవి కూడా ఒక 2 అవర్స్ చేయండి. దాని తర్వాత ఫార్ములా రియాక్షన్ రివిజన్స్ ఏమన్నా ఉన్నాయి కదా, షార్ట్ నోట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి ఒక 30 minutes రివైజ్ చేయండి. అంటే కన్సిస్టెన్సీ టుడే, సక్సెస్ టుమారో, డిసిప్లిన్ ప్లస్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంక్. ఇది నువ్వు ఏది వీక్ డేస్లో చేయాల్సిన పని, ఇది. దాని తర్వాత వీకెండ్స్లో నువ్వేం చేయాలి, వీకెండ్స్లో నువ్వేమేం చేయాలి అని అంటే సండే రోజు కానీ నువ్వేం చేయాలి అని అంటే ఆ ఒక్క వీక్లో ఏ చాప్టర్ అయితే నీకు బ్యాక్లాగ్ పడిందో
ఆ బ్యాక్లాగ్ పడిన చాప్టర్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత ఫుల్ సిలబస్ టెస్ట్, అంటే ఆ వీక్లో జరిగిన అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న ఏ చాప్టర్స్ అయితాయో ఆ మూడింటిని మర్జ్ చేసుకొని నీకు ఫుల్ లెంత్ సిలబస్ టెస్ట్ రాయాలి. ఫుల్ లెంత్ సిలబస్ టెస్ట్ రాసిన తర్వాత దాని తర్వాత వీక్ టాపిక్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అంటే నీకు ఇన్స్టాంట్గా రిజల్ట్ తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఎక్కడ నేను డ్రాబ్యాక్ చేస్తున్నా, అంటే నాకు స్కోర్ దొరకడం లేదు, ఎక్కడ నాకు స్కోర్ వస్తలేదు, అంటే నేను ఏ టాపిక్లో వీక్ ఉన్నా ఆ టాపిక్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్మార్ట్ స్టడీ రివిజన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్స్ అవాయిడ్ ఏం చేయాలి అని అంటే బ్యాక్లాగ్ని ఇగ్నోర్ చేయడం. ఆ బ్యాక్లాగ్ని ఇగ్నోర్ చేస్తే నీకు అది మోపై నీ తల మీద ఉండిపోతుంది, అంటే నువ్వు చదవలేకపోతావు. ఇది కవర్ చేయలేవు, అది కవర్ చేయలేవు. నెక్స్ట్ ఓన్లీ వాచింగ్ లెక్చర్ వితౌట్ పార్ట్. ఇదైతే బ్లండర్. నువ్వు సినిమా చూసినట్టే ఉంటుంది, నీకైతే ఓరియంటేషన్ అంటే నీకు ప్రాక్టికల్ అప్రోచ్ అయితే రాదు. నీకు వాచింగ్ లెక్చర్స్ ఓకే, కానీ వితౌట్ ప్రాక్టీస్, అంటే క్వశ్చన్స్ అయితే మ్యాండేటరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. దాని తర్వాత నెక్స్ట్ కంపేరింగ్ విత్ టాపర్స్. ఇదైతే బ్లండర్ నాన్న. ఇది అయితే ఫస్ట్ థింగ్. అరే ఒకటే లెక్చర్ చెప్తున్నాడు కదా, నా ఫ్రెండ్కి వస్తున్నాయి నాకెందుకు వస్తలేదు అని అంటే మన 5 ఏళ్ళే కరెక్ట్గా లేవు, మన 5 ఫింగర్సే కరెక్ట్ లేవు. ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి షార్ట్గా ఉంది. సో అందరి అప్రోచ్ అయితే ఒకలాగా అయితే ఉండదు. సో కొంచెంగా మన లెవెల్ని మన సైడ్ అర్థం చేసుకొని పక్కనోడితో కంపారిజన్ చేయకుండా మనంతలో మనం గ్రో అయ్యడానికే చూసుకోవాలి. సో పక్కనోడితో మనకు అవసరం లేదు, మన చేతిలో ఉన్న వేళ్ళే. ఇది చూడు, నా 5 ఫింగర్స్ అయితేనే నాకే కరెక్ట్ లేవు, నా బాడీలో ఉన్న నా 5 ఫింగర్సే కరెక్ట్ లేనప్పుడు నువ్వు పక్కనోడితో కంపారిజన్ ఎందుకు నాన్న? ఓకేనా? ఇదైతే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చేస్తారు, కానీ మీరు చేయకండి అలా. డన్. దాని తర్వాత ర్యాండమ్ రిసోర్స్ ఫాలో అవ్వడం. ఎవరో ఎక్కడో నుంచి ర్యాండమ్ రిసోర్సెస్గా ఒక ఫ్యాకల్టీ నుంచి ఇంకో ఫ్యాకల్టీగా, ఇంకో రిసోర్స్ నుంచి ఇంకో రిసోర్సెస్గా వెళ్ళడం వల్ల కూడా నీకు అంటే నీకు కాన్సెప్ట్ క్లారిటీలు మిస్ అవ్వడము, నీకు అర్థం కాకపోవడము, ఒక లెక్చర్ నుంచి ఒక లెక్చర్ మారడం వల్ల. సో అది కూడా చేయకండి. ఒకటే కన్సిస్టెన్సీగా ఒకటే ప్రాపర్ వేలో వెళ్ళండి. దాని తర్వాత కన్సిస్టెన్సీ బ్రేక్ చేయడం. ఈ కన్సిస్టెన్సీని అయితే బ్రేక్ చేయకండి. సో దానివల్ల మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా దగ్గర అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్ గైడెన్స్. ఈ ప్రాపర్ గైడెన్స్ ఏంది అని అంటే, సార్ నాకు మీరు ఇవన్నీ చాలా బాగా క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి వీటి అన్నిటికీ ప్రాపర్ గైడెన్స్ నాకు ఎలా దొరకాలి? ఈ బ్యాక్లాగ్ని క్లియర్ చేసుకోవడానికి, ఫుల్ అండ్ టెక్స్ట్ వీక్ సిలబస్ చేయడానికి, వీక్ టాపిక్స్ని ఇవన్నీ నేను చేసుకోవడానికి ఏం చేయాలి సార్ అంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఈ స్టూడెంట్స్కి ఇవి తెలియక వాళ్ళు ఏమైపోతారంటే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నేను చూస్తాను, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, ప్రాపర్గానే చేస్తారు అన్నీ, కానీ వాళ్ళకి ర్యాంక్ అనేది ఎక్కడ రాదు అని అంటే, వాట్ టు స్టడీ తెలియదు, హౌ మచ్ టు స్టడీ తెలియదు, విచ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ తెలియదు, ఎగ్జామ్ ప్యాటర్న్ అప్రోచ్ తెలియదు. సో ఇవి తెలియకపోతే ఎఫెక్ట్స్ పెట్టినా కానీ వేస్టే. సో ప్రాపర్ మెంటర్షిప్, స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్. సో ఈ ప్రాపర్ మెంటర్షిప్, ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ కదా. ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి? దీనికి సొల్యూషన్, ఈ మెంటర్షిప్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే, నీకు ఆ ప్రాపర్ మెంటర్షిప్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మన అర్జున జేఈ తెలుగు 2027 ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్లో అయితే నీకు ఆ ప్రాపర్ మెంటర్షిప్ దొరుకుతుంది అన్న. సో ఈ బ్యాచ్లో నీకు ఏముంటుంది అని అంటే, లైవ్ క్లాసెస్ బై ద టాప్ ఫ్యాకల్టీ, 24/7 డౌట్ సపోర్ట్. నీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ 24/7 సపోర్ట్ చేయడానికైతే మా ఫ్యాకల్టీ అయితే 24/7 అవైలబుల్లో ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం డిపిపిస్ విత్ వీడియో సొల్యూషన్, నెక్స్ట్ నోట్స్ ప్లస్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్. ఎందుకు? ఇవి నీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నువ్వు ఆ పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొన్ని రావు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇంకా ట్రిక్కీగా, అంటే నీ అండర్స్టాండింగ్ మా అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, అంటే మనం తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అనేది విత్ ద సొల్యూషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏ గురు, నీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు, నువ్వు అక్కడ కాన్సెప్ట్ కొట్టగానే దానికి రిలేటెడ్ వీడియోస్ నువ్వు సెర్చ్ చేసుకోవడం కంటే అదే ఇచ్చేస్తుంది నీకు అక్కడ. నెక్స్ట్ ఫ్రీ బోర్డ్ బూస్టర్, ఎందుకంటే నువ్వు జేఈ ప్రిపరేషన్లో మునిగిపోయి ఉంటావు కాబట్టి నీ బోర్డ్స్ని కూడా సపోర్ట్ చేయడం కోసం అయితే ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో వెంటనే ఇప్పుడు సమ్మర్ సేల్ అయితే ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు సమ్మర్ 300 కూపన్ని నువ్వు యూజ్ చేస్తే నీకు ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే 300 రూపీస్ అయితే తగ్గుతుంది నాన్న. వెంటనే ఈ యొక్క ఆఫర్ని అయితే నువ్వైతే అవైల్ చేసుకో. ఈ ఆఫర్ మాత్రం కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది.